ఇంకొక ఇన్సిడెంట్ ఇంపార్టెంట్ చెప్పాలి అంటే కరోనా టైం అండి. కరోనా టైంలో అంటే స్వామి ఇంకా చాలా 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 చేశారండి. 1, 2 కాదు, ప్రతి సెకండ్ స్వామి నాతోటే ఉంటారండి. కరోనా టైంలో మా హస్బెండ్ కరోనా వచ్చిందండి. గుడివాడలో ఉన్నాం అప్పుడు, మేము ట్రాన్స్ఫర్ రీత్యా గుడివాడలో ఉన్నాం. కరోనా వచ్చింది. ఆ కరోనా కూడా చాలా తీవ్రంగా వచ్చిందండి. తీవ్రంగా వచ్చింది. ఏవో మందులు ఆన్లైన్లో ఏదో పెట్టాడు మా పెద్దబ్బాయి. అప్పటికే మా పెద్దబ్బాయికి కరోనా వచ్చి జస్ట్ ఇంటికి వచ్చాడు వాడు. అంటే ఇంకా అయిపోయింది, బెడ్ కూడా దొరకని పరిస్థితుల్లో స్వామి వాడిని కాపాడారు. ఇంటికి వచ్చాడు. ఇక్కడ ఈయన చూస్తేనే విపరీతమైన కరోనా వచ్చింది. మేము ఇద్దరమే ఉన్నాం. మా చిన్నబ్బాయి ఇక్కడ విజయవాడలో ఉండేవాడప్పుడు అక్కడికి వచ్చాడు. వాడు వస్తే ఎన్ని వేలు ఇస్తామన్నా ఏ ట్యాక్సీ వాడు రాలేదండి. రాకపోతే చివరికి అంబులెన్స్ మాట్లాడి గుడివాడ నుంచి విజయవాడ తీసుకొచ్చాం. విజయవాడ హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి విజయవాడ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఆయన ఐసోలేషన్ అంటూ 10 రోజులు ఉన్నారు హాస్పిటల్లో. రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ అవన్నీ అయినాయి. ఆయన ఇంటికి వచ్చారు. చిన్నవాడికి కూడా కరోనా వచ్చింది ఆయనకి ఇంజెక్షన్స్ ఇవ్వడానికి వెళ్ళి. అప్పుడు దిక్కామయం అండి, గొల్లపూడంతా దిక్కామయం. ఆ పరిస్థితుల్లో నాకు స్వామే దిక్కండి, ఎవ్వరు లేరు. స్వామే దిక్కు. ఓంకార కృష్ణ శాస్త్రి గారు దిక్కండి. ఆయన ప్రతి పూట అమ్మాయి లేచావా, నాతో మాట్లాడే వాళ్ళే లేరండి. ఇద్దరు చెరో రూమ్లో కరోనాతో ఉన్నారు. ఆయన లేచావా, ఇది చదువు, అది చదువు, దీపారాధన చేయి, స్నానం చేసి ముందు దీపారాధన చేయి, ఇలా నువ్వు ఆదేశించేవాడు. ఆదేశమే అంతే, ఇంకా అసలు రిక్వెస్ట్ కాదు, ఆదేశమే. ఇది చెయ్యి అలా చేసుకుంటూ వచ్చేదాన్ని. ఆ టైంలో మా పెద్దవాడు ఇంటికి వచ్చాడే కానివ్వండి, వాడికి జ్వరం అండి. 100, 101 తగ్గకుండా జ్వరము. ఆ జ్వరంతో వాడు ఏంటంటే వాడు ఫోన్ చేయడము, అన్ని టెస్టులు, అమ్మ ప్రపంచంలో ఉన్న టెస్టులన్నీ అయిపోయినాయమ్మా, అన్ని టెస్టులు నెగిటివ్ వచ్చాయి, బ్లడ్ తీసేసిన వాళ్ళు తీసినట్టే ఉన్నారమ్మా, నేను కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి బ్లడ్ ఇచ్చి రాలేకపోతున్నానమ్మా, నన్ను స్వామి ఎందుకమ్మా ఇలా బతికిస్తున్నాడు, నన్ను తీసుకెళ్ళిపోయినా పోతుంది కదా అని వాడు ఏడుపు అనమాట. వీడియో కాల్ చేసి నేనేమో వీళ్ళిద్దరికీ వేరే రూమ్స్లో ఉన్నారు. నేను కిందకి వెళ్ళి కార్ పార్కింగ్ దగ్గర వాడితో మాట్లాడ్డాను. నాన్న ధైర్యంగా ఉండు, ఏం కాదు ధైర్యంగా ఉండు, స్వామి ఉన్నారు. ఆ టైంలో మా పెద్దని అమెరికా నుంచి ఫోన్ చేసి సరే కానీ వాడికి స్వామి ఇచ్చిన గొలుసు ఎక్కడ ఉంది అని అడిగాడు. ఎక్కడ ఉంది అని అడిగితే నేనన్నా నా దగ్గర ఉంది అన్నయ్య అని. అంటే వాడు గట్టిగా కోపడ్డాడు.